श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। सद्गुरु पूर्णानंद महाराज की जय। సాయిరామ్. మాస్టర్ గారు ఒక భక్తులు అడుగుతూ ఉన్నారు, మాస్టర్ గారు క్రైస్తవంలో పునర్జన్మ లేదు, ఆ మతంలో క్రీస్తు పునరుద్ధానం మరియు తీర్పు దినము ప్రధాన అంశాలు. హిందూ మతంలో కానీ బాబా బోధలో కానీ పాపక్షాళనం చేసుకోవాలన్న భావం అంత స్పష్టంగా చెప్పబడలేదు. అన్ని మతాలు ఒకటే ఎలా అవుతాయి? రకరకాల మతాలు రకరకాలుగా చెప్తూ ఉన్నారు. మనకి గత జన్మల గురించి పునర్జన్మలు ఉంటాయని, మళ్ళీ మనకి మరు జన్మలు వస్తాయి కాబట్టి మనం ఎలా ఉండాలి, మనం అనుభవించేది గత జన్మల యొక్క ఈ ఫలితం అని మనకి అన్నీ చెప్తూ ఉన్నారు. కానీ ఆ మతాలు ఎట్లా చెప్పారు? ఇప్పుడే చేసుకోవాలి ఇదే అని. మనం అంతకుముందు ఇంకొక పరిప్రశ్న కూడా మాస్టర్ గారు వివరిస్తారు. వాళ్ళ అగ్రెసివ్గా ఉన్నట్టుగా ఉంటుంది చూస్తానికి, మరి జన్మ లేదు ఈ జన్మలోనే తరించాలి అన్నట్టుగా. అందుకని క్రైస్తవంలో పునర్జన్మ గురించి చెప్పలేదు క్వశ్చన్ మార్క్. అట్లాగే ఆ మతంలో క్రీస్తు పునరుద్ధానం మరియు తీర్పు దినము ప్రధాన అంశాలు. వాళ్ళు చెప్పేది తీర్పు దినం వస్తుంది, మనం భగవంతుడికి లెక్క చెప్పుకోవాలి ఆయన అడిగినప్పుడు అని. అందుకని కాండక్ట్ ఎలా ఉండాలి అనేది ఆ రోజు ఆయన తేలుస్తాడు. మనం ఎన్ని అనుకున్నా, మనం మంచిగా ఉన్నాం చెడ్డగా ఉన్నాం ఎన్ని అనుకున్నా జడ్జి చేసేది ఆయన కదా. మనం ఎగ్జామ్లో రాస్తాం, మనం మార్కులు వేసేవాడు కదా, మనం ఏ రాసామో జడ్జి చేసేది. మనం అంతా పేపర్ నింపేసి వచ్చి నేను చాలా రాశాను అన్నా, అది పనికొచ్చేదా, పనికిరాంది రాసామా, కరెక్ట్ ఆన్సర్ రాసామా అని. అట్లా వాళ్ళకి ఈ తీర్పు దినం అయ్యి ప్రధాన అంశాలు. మరి హిందూ మతంలో కానీ బాబా బోధలో కానీ ఎక్కడ పాపక్షాళనం చేసుకోవాలి అన్న భావం అంత స్పష్టంగా చెప్పబడలేదు. మరి అన్ని మతాలు ఒకటే ఎలా అవుతాయి అని అడుగుతున్నారు. అంటే కొంత తెలిసి తెలియనితనం కూడా ఉంది, దానికి మాస్టర్ వివరిస్తున్నారు. మత గ్రంథాలే కాక మతాల చరిత్ర కూడా ఎంతో నిశితంగా విస్తారంగా ఎవరూ చదవకపోవడం వలనే ఇలాంటి సందేహాలు కలుగుతాయి. అంటే మనకేదో రెండు ముక్కలు తెలుసుకొని ఇప్పుడు మొత్తం మనకి తెలుసు అనుకొని కానీ, లేదా క్షుణ్ణంగా అవగాహన లేకుండా దేనికి చెప్పారు, ఎలా చెప్పబడిందో కొంచెం నాలెడ్జ్ ఉన్నప్పుడు క్వశ్చన్లు ఇట్లానే వస్తాయి. అందుకని మత గ్రంథాలే కాక మతాల యొక్క చరిత్ర కూడా, గ్రంథం చదవడం సరే, అసలు ఆ మతం ఎలా ఏర్పడింది, ఎలా ఆవిష్కరించబడింది, మతాల చరిత్ర కూడా ఎంతో నిశితంగా విస్తారంగా ఎవరూ చదవకపోవడం వల్లే ఇలాంటి సందేహాలు కలుగుతాయి. అవి సరిగ్గా చదవని నకిలీ పండితులు ధనం కీర్తులను మాత్రమే ఆశించి ఆధ్యాత్మ ప్రచారానికి పూనుకుంటున్న నకిలీ గురువులు స్వాముల వలన ఇట్టి అపోహలు బలపడుతున్నాయి. అన్ని మతాల్లోనూ ఉన్నారు వీళ్ళు. భయంకరంగా డబ్బు కోసం అదొక పెద్ద మిషనరీ లాగా పనిచేస్తారు. ఏంటి, వాళ్ళని మార్చడం, డబ్బు, దాని ద్వారా వాళ్ళు సంపాదించడం, అంతే తప్పించి నిజంగా ఉద్ధరింపబడాలన్నట్టు ముందు అతను ఉద్ధరింపబడే వరకు వేరే వాళ్ళ గురించి ఆలోచించడు. అసలు ధ్యానం చేసో సాధన చేసో ఎక్కడికి వెళ్ళి ఆ జీవితాల్లో తన పూర్ణత్వం చెందిన తర్వాత ఇక కూర్చోవడం చేత కాదు. ఇంకా అందరికీ అలాంటిది కలగాలని తపన వాళ్ళకి కలుగుతుంది, అదే గుర్తు. అప్పుడు అలా చేస్తే సరే. కానీ ఇప్పుడు ఎట్లా ఉంది, జనాలు డబ్బుకి కీర్తికి మిగిలిన వాటికి ఆశపడి ఇట్లా ఆధ్యాత్మిక ప్రచారానికి పూనుకుంటున్న వాళ్ళు. ఇప్పుడు ఈ ప్రవచనం చేసేవాళ్ళలో కానీ, లేకపోతే ఇట్లాంటి మతబోధలు చేసేవాళ్ళలో కానీ, వేరు వేరు మతాల్లో కానీ, ఇట్లాంటి ద్వేషాలు రేకెత్తించేవాళ్ళలో కానీ భగవంతుడి తత్వం ఏంటో తెలియకపోవటం వలన, ఆయనకి అందరూ ఆయన బిడ్డలే అన్నప్పుడు, అందరూ ఆయన్ని పూజించాలన్నప్పుడు అందరూ సమానమే కదా మరి ఆయనకి, మళ్ళీ ఈ వ్యత్యాసం ఎందుకు ఉంటుంది? ఆయన పట్టుకోకపోతే ఇలా అవుతుంది, ఇలా అవుతుందని ఇలా మాట్లాడి ఇవన్నీ అంటే కారణం ఏంటి? ఎవరికి కూడా సరైన అవగాహన లేకపోవటం వల్ల. ఏదో మనం తింటున్నాం ఉంటున్నాం, కష్టం వచ్చింది దేవుడిని పట్టుకొని ఏదో స్తోత్రం చేస్తేనో ఇంకో గ్రంథం చదివితేనో పోయిద్ది. వాళ్ళ సాంప్రదాయాలు కూడా అట్లానే. అందుకని మాస్టర్ అంటారు, ఇది జరగడానికి కారణం ఏంటంటే ఇలాంటి స్వార్థపరులు, సరిగ్గా చదువుకొని వాళ్ళు, వీళ్ళందరూ కూడా ప్రచారం చేయటం వలన మతాల గురించి వీటి గురించి ఇట్లాంటి అపోహలు బలపడుతూ ఉన్నాయి. యేసు మరణించిన ఎంతో కాలానికి ఆయన గురించి వ్యాపించిన కథల స్మృతుల నుండి కొన్నిటిని కూర్చి నేటి బైబిల్లోని క్రొత్త నిబంధన రూపొందించబడింది.
ఇప్పుడు మనం బైబిల్ చదివి అదే నిజం అనుకుంటున్నాం. అసలు ఇది కరెక్ట్ వర్షనే కాదో తెలియదు. ఇందులో ఎన్ని రివిజన్స్ చేసి ఎన్ని అమెండ్మెంట్స్ చేశారో తెలియదు. అసలు మొదటి బైబిల్ ఏది, లేకపోతే తర్వాత ఎన్ని మార్చారు, అందులో మళ్ళీ డిఫరెంట్ సెక్స్ ఉన్నాయి. వాళ్ళు ఒకటి చదివితే ఇంకోటి చదువుతారు. ఇట్లా ఎన్నో రకాలుగా ఉన్నాయి. కాబట్టి మనకి ఎందుకు అంటున్నారు మాస్టర్, మత గ్రంథాలు, మతాల చరిత్ర ఇవి ఎలా ఏర్పడ్డాయి, ఎప్పటి నుంచి, వాటి గురించి కూలంకషంగా వాటిని అధ్యయనం చేసి అవగాహన చేసుకుంటే తప్పి అని అందుకే అంటున్నారు. అందుకని యేసు మరణించిన తర్వాత ఎంతో కాలానికి, చాలా కాలం తర్వాత మళ్ళీ కొన్నిటిని కూర్చి అవి యాడ్ చేసి అమెండ్ చేసి క్రొత్త నిబంధన, న్యూ టెస్టమెంట్ ఏదో అంటారు, అట్లా క్రొత్త నిబంధనల్ని వాడిని రూపొందించారు. ఆ స్మృతులలో యేసు పునర్జన్మ గురించి చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి అసలు చెప్పలేదంటున్నారు కదా అంటే, ఆయన తర్వాత చెప్పినవి ఉన్నాయి. వాళ్ళు అవి రికార్డ్ చేయకుండానో అది గ్రంథంలో తేయకుండానో లేవరి చెప్పలేదు కాబట్టి లేవను ఇట్లా అనటానికి అవకాశం లేదు. కాబట్టి అట్లాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంతేకాదు యూదు మతంలో వర్ణ వ్యవస్థ కూడా ఉంది. యూదు మతంలో వర్ణ వ్యవస్థ కూడా ఉంది. అగ్రవర్ణస్థులైన యూదులకు మాత్రమే బోధించబడిన ఆర్ష ధర్మాలలో పునర్జన్మ కూడా ఒకటని ఇటీవలే కనుగొన్నారు. అంటే వాళ్ళలో కూడా వర్ణ వ్యవస్థ ఉంది. వాళ్ళలో అగ్ర వర్ణం ఏది ఉందో వాళ్ళకి బోధించిన వారి ధర్మాల్లో చెప్పబడిందంట అది పునర్జన్మ కూడా ఉంది అని ఇప్పుడు కనుక్కున్నారు. అప్పటిదాకా ఏమన్నారు, లేవు 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 అంటున్నారు. కానీ క్రొత్త నిబంధనలను కూర్చిన పండితులు పునర్జన్మ గురించిన బోధనలను తొలగించుకున్నారు. వాళ్ళు యాడ్ చేయలే. ఆయన ఏం చెప్పారో చేయకుండా ఇప్పుడు మనకు తెలిసిన 2 ముక్కలు రాసి ఇదే ఆయన పూర్తిగా చెప్పిందంటే ఎలా సాధ్యమవుతుంది? కనుక ఆ క్రొత్త నిబంధన తర్వాత యాడ్ చేసిన వాటిలో కూడా పునర్జన్మను గురించిన బోధనని తొలగించుకున్నారు. వాళ్ళ వర్ణంలో యేసు మాట్లాడినవి అవన్నీ ఉన్నాయని చెప్తున్నారు. నేడు పాశ్చాత్య దేశాల్లో కూడా కొందరికి పూర్వజన్మస్తులు కలగటం వలన ఆయా దేశాలలోని యువతరానికి క్రైస్తవంపై విశ్వాసం తొలగి హిందూ ధర్మంపై మక్కువ కలుగుతున్నది. అంటే ఇప్పుడు సైంటిఫిక్గా కొంతమందికి ఇట్లాంటి పునర్జన్మ తెలిసిందని, లేకపోతే వాళ్ళు వెళ్ళి ఆ గతంలో వాళ్ళు ఎక్కడ ఉన్నారో అవన్నీ చదవటం వల్ల, అంటే వాళ్ళు కూడా అది యాక్సెప్ట్ చేసే స్టేజ్లో ఉండేసరికి ఇప్పుడు ఇవన్నీ హిందూ ధర్మంలో ఎప్పటి నుంచో చెప్పబడి ఉన్నాయి కదా. అందుకని ఇప్పటి వాళ్ళకి మన ధర్మం పైన ఆసక్తి కలుగుతుంది, మక్కువ కలుగుతున్నది. హరే కృష్ణ ఉద్యమం వంటివి పెరిగిపోతున్నాయి దేశాల్లో. హిందూ, బౌద్ధ, జైన, ఇస్లాం మొదలైన మతాలన్నింటికీ ధర్మం ప్రధానం. ఏ మతానికైనా కూడా ధర్మమే ప్రధానం. ధర్మంలో ప్రాయశ్చిత్తం ప్రధానం. అన్నిటికీ ధర్మం ప్రధానం, ధర్మంలో ప్రాయశ్చిత్తం. మనకి ధర్మం అంటే మూల ధర్మం గురించి చెప్పారు. మనకి ఇతరులు ఏం చేయాలనుకుంటారో మనం ఇతరులకి అదే చేయటం, మనకి ఏది చేయకూడదు అనుకుంటామో అది చేయకుండా ఉండటం అనేది మూలధర్మంగా. మరి అలా కాకపోతే ఏమవుతుంది? మనం అధర్మం పాటించినట్లే కదా. కాబట్టి ధర్మంలో ప్రాయశ్చిత్తం అనేది ప్రధానం. ఈ జన్మలో చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చెంది తన తప్పు పండిత సభలో ఒప్పుకొని ప్రాయశ్చిత్తం చేసుకోవడం అనేది ప్రతి వారికి తప్పనిసరి. తప్పైపోయిందని ఒప్పుకొని అందరి సమక్షంలో ఈ తప్పు చేశానని ప్రాయశ్చిత్తం చేసుకోవటం ధర్మంలో ఇది తప్పనిసరి. గత జన్మల్లో చేసుకున్న వాటిని కొంతవరకు దానము, ప్రాయశ్చిత్తము, తపస్సులతో తొలగించుకోవచ్చు. గత జన్మలో చేసుకున్న పాపాలని లేకపోతే ఇటువంటి అధర్మాన్ని కొంతవరకు, మొత్తం కాదట, కొంతవరకు దేంతో? దానంతో, ప్రాయశ్చిత్తంతో, తపస్సులతోటి. తపస్సు ఎట్లా పోతుందంటే తపస్సు భగవంతుని ఆశ్రయించే, అంటే ఆయన క్రమశిక్షణతో కూడి ఈ జీవితంలో ఎన్నో త్యజించి తపస్సు చేయగలగాలి. అని లగ్జూరియస్గా బతుకుతానండి, పొద్దు నుంచి రాత్రి దాకా ఫోన్లు చూస్తాను, సాయంత్రం ఎప్పుడో కొంచెం తపస్సు చేస్తానంటే మనసు నిలవదు. అంటే ఎంత కష్టం, కఠినం తపస్సు అంటే. అది ఒక రకమైన క్రమశిక్షణతో కూడి అలాంటి జీవితాన్ని తీసుకోవడం అంటే కూడా వీటన్నిటిని వదిలించుకొని నిలబడగలటం అంటే శిక్ష లాంటిదే వాళ్ళకి, అంటే శిక్షణతో కూడిన శిక్షలాగా. అందుకని అట్లా తపస్సులతో తొలగించుకోవచ్చును, కొంత అనివార్యంగా అనుభవించి తీరాలి. మనకి వేదధర్ముడి కథలో కూడా అది చెప్తారు, ఆయన కొంత తపస్సుతో చేసుకున్నా కానీ మళ్ళీ మరి అది మోక్షానికి అడ్డుపడుతుంది అని. కాబట్టి కొంత అనివార్యంగా ఎవరైనా కూడా దాన్ని అనుభవించి తీరాలి. అందుకే నేను కాశీ వెళ్ళి అనుభవిస్తాను అన్నారు. ఇదంతా మరి పాపక్షాళనమే కదా. ఆ క్వశ్చన్లో ఏమడిగారు, మనకి బాబా బోధలో కానీ హిందూ మతంలో కానీ పాపక్షాళనం చేసుకోవాలన్న భావం అంత స్పష్టంగా చెప్పబడలేదు అంటున్నారు. అంటే
అంటే సరిగ్గా తెలియని అవగాహన లేకపోవటం వల్ల. మరి ఇదంతా పాపక్షాళనమే కదా. ప్రాయశ్చిత్తం చేసుకొని సభలో ముందు ఒప్పుకోవాలి, తప్పు చేసిన తప్పుని అందరూ సమక్షంలో ఈ తప్పు చేశానని ఒప్పుకోవడం. అన్నిటికంటే పెద్ద శిక్ష అది. ఎందుకని మన ఇగో ఎక్కడ తెలియనిస్తుంది. అయ్యో నువ్వు మంచివాడు ఉంటే ఇలాంటి వాడివా అంటే అయిపోయింది కదా. అప్పుడు దాకా బిల్డ్ చేసుకున్న రెప్యుటేషన్ పడిపోయాయి. అంటే నలుగురిలో ఒప్పుకోవటం, భగవంతుడి ముందు చేతి చంపలేసుకోవడం వేరు, నలుగురిలో ఈ తప్పు అని ఒప్పుకోవడం అది. అందుకని సభలో ప్రాయశ్చిత్తం ఒప్పుకొని సభలో ప్రాయశ్చిత్తం చేసుకోవటం అనేది. పాపపు తలంపులు ముందు కలగకుండా చూసుకోవడం కోసం సంస్కారము, ధర్మాచరణ, సత్సాంగత్యం అని చెప్పారు. ఒకటేంటి, చేసిన తప్పుని దాన్ని క్షాళన చేసుకోవడం కోసం ప్రాయశ్చిత్తం చెప్తే, మళ్ళీ చేయకుండా ఉండడానికి, మనకి ఆ పాపపు తలంపులు రాకుండా ఉండటానికి వాటికి ధర్మాచరణ, సంస్కారం, సత్సాంగత్యం ఇవి చెప్పారు. ఒక విధంగా చెప్పాలంటే పాపక్షాళనం గురించి ఈ మతాలలో చెప్పినంతగా క్రైస్తవంలో చెప్పలేదు. నిజం చెప్పాలి, మాస్టర్ గారు అంటున్నారు యాక్చువల్గా ఈ మతాల్లోనే ఎక్కువ చెప్పారు, క్రైస్తవంలో పాపక్షాళన గురించి చెప్పలేదు, ప్రాయశ్చిత్తాల గురించి, వీటన్నిటి గురించి. ఆది మానవులు చేసిన అతిక్రమణ వలన మానవ జాతి అంతటికీ పాపము, దుఃఖము, మరణము సంక్రమించాయని, వాటి నుండి తన ఆత్మ బలిదానం వల్ల మానవ జాతిని యేసు రక్షించాడని క్రైస్తవ మతం చెప్తుంది. క్రైస్తవం ఏం చెప్తుంది? మొదట వాళ్ళు ఉన్నారు, వాళ్ళని భగవంతుడు ఎప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉండేవాడు. నువ్వు అవి ఏవైతే నిషేధం ఇచ్చారో అవి తీసుకొని స్వీకరించిన తర్వాత మళ్ళీ వాళ్ళకి జ్ఞానం కలిగో లేకపోతే వాళ్ళకి అజ్ఞానం కలిగో చూడండి, వాళ్ళు అక్కడి నుంచి ఆయన ఆజ్ఞని, భగవంతుడి ఆజ్ఞని ఉల్లంఘించి వాళ్ళు మొదట చెప్పినటువంటి జంట ఉంటారు కదా, సో అక్కడి నుంచి ఆయన చెప్పిన దాన్ని అతిక్రమించి ఆక్రమణ చేశారు కనుక అంతటికీ అతిక్రమణ వల్ల మానవ జాతి అంతటికీ కూడా తర్వాత వాళ్ళందరికీ పాపము, దుఃఖము, మరణము సంక్రమించాయని వాళ్ళు చెప్పే కదా. వాటి నుండి వీళ్ళని రక్షించడం కోసం ఆయన తన ఆత్మ బలిదానాన్ని చేశారని, అంటే శిలువ మీద ఆయన, ఇదంతా మతానికి వాళ్ళు చెప్పేది. అట్లా ఆత్మ బలిదానం వల్ల మానవ జాతిని యేసు రక్షించడానికి క్రైస్తవ మతం చెప్తుంది. ఆయన వచ్చింది దానికోసం అని. అంటే ఎందుకు వచ్చారు? మొదట స్వేచ్ఛగా భగవంతుడితో ఉన్న ఆది జంట ఏదైతే ఉందో, భగవంతుడికి యాక్సెస్లో ఉన్నారు, ఏదైనా చేయగలుగుతున్నారు. వాళ్ళకి చెప్పినటువంటి పెట్టిన వాటిని ఎప్పుడైతే బ్రేక్ చేసి దాని నుంచి ఇటు అంటే సాతాను ఆజ్ఞకి లొంగి అని వాళ్ళు ఏదో చెప్తారు. సో అట్లా వచ్చినప్పటి నుంచి తర్వాత వాళ్ళందరికీ ఈ పాపాలు ఇవన్నీ అంటుకోవటం వల్ల వాటిని కడిగి వేయటానికి తన ఆత్మ బలిదానంతో చేయటానికి ఆయన వచ్చాడు. అంటే ఆయన రక్తాన్ని చిందించి ఈ పాపులందరినీ వాటితో కడిగాడని. కాబట్టి అట్లా మానవ జాతిని యేసు రక్షించడానికి వచ్చాడని క్రైస్తవ మతం చెప్తుంది. కానీ ఈనాటికి మానవులు అవి తప్పడం లేదంటే, ఇప్పటికి కూడా మరి అప్పుడు వచ్చారు బాగానే ఉంది, కానీ ఇప్పుడు కూడా అవే కొనసాగుతున్నాయి కదా, ఇంకా అప్పటికంటే ఎక్కువ. కానీ ఈనాటికి మానవులకు అవి తప్పడం లేదంటే ఆయనను విశ్వసించిన వారికి మాత్రమే ఆయన రక్షణ లభిస్తుంది అంటారు. అంటే ఏంటి, మరి ఆయన కడిగేసి వెళ్ళిపోయారు కదా, మరి తర్వాత ముందు వాళ్ళు తప్పు చేశారు, దాని తర్వాత వాళ్ళకి ఇవన్నీ రావటం వల్ల ఇక వచ్చిన పెరిగిన దాన్ని ఆయన తగ్గించరు, వీళ్ళని ఉద్ధరించడం కోసం ఆయన వచ్చారన్నారు. మరి ఉద్ధరించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు తప్పు చేయలేదు కదా, అలాగే ఉద్ధరించారు కదా, ఆ తర్వాత కూడా మరి మానవులకి ఇవి తప్పడం లేదే అంటే ఆయనను విశ్వసించిన వారిని మాత్రమే ఆయన రక్షణ లభిస్తుంది అంటారు. ఆయనను విశ్వసించని వారందరూ పాపులని క్రైస్తవ ప్రచారకులు చెప్తున్నారు. ఆయన విశ్వసించిన వారికే జరుగుతుంది, విశ్వసించిన వారికే. మరి ముందు వాళ్ళు పాపాన్ని కడడానికి వచ్చినప్పుడు ఆయన విశ్వసించిన వారంటూ ఎవరున్నారు అసలు మామూలుగా అయితే? ఆయన వచ్చినప్పుడు ఆయన అందరూ పాపంలో ఉన్నారు, లేకపోతే వీళ్ళంతా ఘోరంగా చేశారని ఉద్ధరించడానికి ఆయన ఆత్మ బలిదానం చేసి అని చెప్తున్నప్పుడు మరి ఆయనను విశ్వసించిన వారందరూ కూడా పాపులని క్రైస్తవ ప్రచారకులు చెప్తూ ఉన్నారు. అప్పుడు వారిని కదా ఆయన రక్షించాల్సింది. అసలు ఆయన వచ్చింది దేనికి? రక్షించడానికి, వాళ్ళని రక్షించడానికి కదా, పాపులను రక్షించడానికి కదా వచ్చింది. మరి ఆయన విశ్వసించిన వారందరూ పాపులంటే మరి పాపులను రక్షించడానికి ఆయన వచ్చినప్పుడు మళ్ళీ ఆయన విశ్వసించిన వాడిని రక్షిస్తారని వీళ్ళు ప్రచారకులు ఎలా చెప్తారు? చూడండి, అంటే వాళ్ళు చెప్పే దానిలోనే ఎంత కాన్ఫ్లిక్ట్ అంటే, వాళ్ళు ఆయన వచ్చింది పాపులందరినీ రక్షించడానికి అండి అంటున్నారు, ఆయన నమ్మని వాళ్ళందరూ పాపులండి అంటున్నారు. మరి అప్పుడు ఆయన వాళ్ళని రక్షించాలి కదా అంటున్నారు మాస్టర్ గారు. అసలు రక్షించాల్సింది వారినే కదా అంటున్నారు. అసలు క్రీస్తు వచ్చింది
వీటిని అతిక్రమించడం ఎలాగో మానవులకు తెలపడానికి. కానీ వీళ్ళేమంటారు, అసలు ఆయన వచ్చింది దేనికి అంటే, ఇప్పుడు బాబా వచ్చిన మనకి మార్గం తెలిపి మనం ఇలాంటి తప్పులు చేయకుండా వీటిలో పడకుండా ఉండి ఎలా మనం ఇందులోంచి బయటపడాలని నేర్పడానికి వస్తే, వీళ్ళు ఏమంటున్నారు, ఊరికే కడిగి వేయడానికి వచ్చారన్నారు. మరి కడిగి వేసినారు, ఇప్పుడు మళ్ళీ అవే అందరు మానవులు అదే పడుతున్నారు కదా అంటే, ఇప్పుడు ఆయన నమ్మిన వాళ్ళకే ఆయన చేస్తాడండి అన్నారు. నమ్మని వాళ్ళందరూ పాపులండి అన్నారు. మరి నమ్మని వాళ్ళ పాపలైతే ఆయన వచ్చిందే పాపలను ఉద్ధరించడానికని చెప్తూ ఆయన రక్షించాల్సింది వాళ్ళే అయితే మరి ఇది ఎలా సాధ్యమవుతుంది, పాపలను రక్షించాలి కదా అని అంటున్నారు. కాబట్టి అసలు క్రీస్తు వచ్చింది దీనిలో నుంచి ఇట్లాంటి వాటిని అతిక్రమించడం ఎలాగో మానవులకు తెలపడానికే. తాము చెప్పినవి అనుసరించిన వారు మాత్రమే రక్షింపబడతారని మత్తయి సువార్తలోని కొండ మీద ప్రవచనంలో ఆయన చెప్పారు. ఒక కొండ మీద ప్రవచనం ఆయన దానిలో ఉంటుంది. దానిలో ఆయన చెప్పారట, ఏమని, తాము చెప్పినవి అనుసరించిన వారు అంటే ధర్మంగా ఉండమనో లేకపోతే పొరుగు వాళ్ళని నీలాగే ప్రేమించమనో ఏవి అన్నీ చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్, అట్లా చెప్పినవి ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళు మాత్రమే రక్షింపబడతారని మత్తయి సువార్తలోని కొండ మీద ప్రవచనంలో ఆయన చెప్పారు. ఆయన చెప్పినటువంటి సూత్రాలు అన్ని మతాల్లోనూ ఉన్నవే. ఇప్పుడు దానిలోనే వచ్చి ఇప్పటి వరకు లేని ధర్మం గురించి చెప్పారంటానికి లేదట. ఆయన చెప్పినవన్నీ కూడా ఆల్రెడీ అన్ని మతాల్లోనూ ఉన్నవే. మన మతంలో వలనే ఏమీ చదవకనే, అర్థం చేసుకోకనే, డబ్బు, ఉద్యోగం, రాజకీయ బలం కోసం గుడ్డిగా మత ప్రచారం చేసేవారి వలన ఈ వ్యాఖ్యానాలు మరుగుపడ్డాయి. చూడండి, అంటే చేసి ఇప్పుడు ఊరికే మాయ చేస్తూ ఉంటారు. ఇంకేముంది, ఊరికే నామం చేయగానే కాళ్ళు వచ్చేసి, నామం చేయగానే చేయి వచ్చేసి, నామం చేయగానే గుండు ఉందో పోయిందో ఏదో చేస్తూ ఉంటారు. పాపం మనం ఏం చేయమని చెప్పారో కూడా వాళ్ళకి తెలియదు. అంటే వీళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు, దేనికోసం అంటే రాజకీయ బలం, డబ్బు, ఇట్లాంటి ప్రచారాల కోసం. అందుకని మాస్టర్ అంటున్నారు, మన మతంలో వలనే ఏమీ చదవకనే, మనలో కూడా ఏం చదవకుండా ఎట్లా పడితే అట్లా ప్రశ్నించడం కానీ, అవగాహన లేకపోవడం కానీ, అర్థం చేసుకోకనే డబ్బు, ఉద్యోగము, రాజకీయ బలము, వీటి కోసం గుడ్డిగా మత ప్రచారం చేసేవారి వలన ఈ వ్యాఖ్యానాలు మరుగున పడ్డాయి. శాస్త్రాలు ఎన్నటికీ అబద్ధం కావు. వాటికి పనికిమాలిన అర్థం తీసుకొని తికమక పడింది నీవే అని నానా చంద్రకర్తో బాబా చెప్పిన వాక్యం అన్ని మతాల వారికి సత్యం. మనం ఏమనుకుంటున్నాం, పాపం ఈయన కాకబలంటే అర్థం కాలేదు కాబట్టి నాకు అతిథులు దొరకట్లేదని చెప్పారు కాబట్టి బాబా ఆయన ఒకరికే చెప్పారు అనుకుంటున్నాం. కానీ మాస్టర్ చూడండి ఎట్లా చెప్తున్నారు, శాస్త్రాలు ఎన్నటికీ అబద్ధం కావు, వాటికి పనికిమాలిన అర్థం తీసుకుని తికమక పడింది నీవే అని నానా చంద్రకర్తో బాబా చెప్పిన వాక్యం అన్ని మతాల వారికి నిత్య సత్యం. సాయి వంటి మహనీయుల వల్ల మాత్రమే సర్వమతాలకు మూలమైనటువంటి వాస్తవాలు తెలుసుకోవడం సాధ్యం. మిగిలిన వాళ్ళందరి దగ్గర అక్కడక్కడ ముక్కలు ఇక్కడ ముక్కల్లాగా మనకి గ్రంథస్థం అయ్యో లేకపోతే వాళ్ళు కావాలని వాటిని వదిలేసో చెప్పకుండానో చేస్తూ ఉన్నారు. కానీ మాస్టర్ గారు అంటున్నారు, సర్వమతాలకి మూలమైనటువంటి వాస్తవాలు తెలుసుకోవడం అది సాయి వంటి మహనీయుల వల్లే సాధ్యం అంటున్నారు. యేసు అట్టువాడే కనుక తన ద్వారా తెలుసుకోమని ఆయన చెప్పిన మాటకు తమ మౌఢ్యము, స్వార్థము జోడించి ఆర్థిక రాజకీయ ప్రయోజనాల కోసం మత మౌఢ్యం ఇలా ప్రచారం చేస్తుంది. ఆయన చెప్పినవి ఆచరించమని చెప్తే ఇప్పుడు వాళ్ళు ఎట్లా చేశారు, దాన్ని ఆయన పట్టుకున్న వాళ్ళు మాత్రమే తరిస్తారు, మిగిలిన వాళ్ళందరూ పాపులని దానికోసం కన్వర్ట్ చేయడం కోసమో ఇంకో విధంగా ప్రలోభ పెట్టడం కోసం వాళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు, పోనీ వాళ్ళందరూ తరించిన వాళ్ళ డబ్బు కోసం, పలుకుబడి కోసం, రాజకీయ దీనికోసం ఇట్లా. కనుక ఆయన చెప్పిన వాటికి వీళ్ళ మౌఢ్యాన్ని, వీళ్ళ యొక్క స్వార్థాన్ని జోడించి ఆర్థిక రాజకీయ ప్రయోజనాల కోసం మత మౌఢ్యం ఇలా ప్రచారం చేస్తూ ఉంది. బైబిల్ కూలంకషంగా తెలిసిన వారిలో ప్రముఖుడని విఖ్యాతి పొందిన అమెరికన్ పాల్ రేప్స్ మాస్టర్ అంటున్నారు, నేను వ్రాసిన ఆంగ్ల సాయిబాబా జీవిత చరిత్ర సాయిబాబాది మాస్టర్ చదివి మీరు వ్రాసిన బాబా చేత చదివితే తప్ప నాకు కానీ మరెవరికి కానీ యేసు జీవితంలోని బోధ అర్థం కాదు అని వ్రాశాడు. అంటే తెలిసినటువంటి బాగా ప్రముఖులైన బైబిల్ తెలిసిన వాళ్ళేమో బాబా గురించి మీరు రాసిన గ్రంథం చదివితే కానీ నాకు కానీ వేరే వాళ్ళకి కానీ యేసు గురించిన బోధ అర్థం కాదు అన్నారు. ఎందుకని మిగిలిన వాళ్ళు మాటలుగా చెప్తే
ఈయన దానికి అంత అనుభవపూర్వకంగా నిరూపణలు ఇచ్చి ఉన్నదంతా ఒకే చైతన్యం, ధర్మం ఎందుకు ఆచరించాలి, ఎందుకంటే ఉన్నదంతా ఒకే చైతన్యం కనుక అని తెలియజేశారు. అందుకని తెలిసి తెలియక దానిలో ఆ మతంలో అలా చెప్పారండి, దీనిలో ఇలా చెప్పలేదండి, దానిలో పునర్జన్మలు ఉన్నాయన్నారు, దీనిలో లేవన్నారు. మనం మాస్టర్ గారు వేరే చోట కూడా వివరించారు, బాబాకి తెలియక కాదు అందరికీ పునర్జన్మలు ఉన్నాయని. కానీ వాళ్ళు ఎందుకు చెప్పలేదంటే వాళ్ళకి తెలియని దాన్ని చెప్పి వాళ్ళని కన్ఫ్యూషన్లోకి పెట్టడం ఆయన ఉద్దేశం కాదు, ఈ జన్మలోనే ఎట్లా తరించాలి సద్గురువుని పట్టుకొని అనేది తెలపడమే ఆయన ఉద్దేశం. పైగా మనకి ఎంత బాహ్యంగా మనం ఎన్ని నియమాలు పాటిస్తూ ఉన్నా, ఆచారాలు పాటిస్తూ ఉన్నా అంతఃశుద్ధి లేనిదే మనకి ఏ ప్రయోజనం లేదు. ముందు దైవీ సంపద, ముందు సాటి వారిని తన వలె గౌరవించటం, ఇవన్నీ తెలుసుకొని అప్పుడు ఆచరణలోకి వచ్చి ఏదైనా సాధన చేస్తే ఫలిస్తుంది, కానీ లేకపోతే ఉపయోగం లేదని తెలియజేయటమే బాబా యొక్క ఉద్దేశం. అందుకనే విష్ణు సహస్రనామం రోజు చదువుతున్నా అంతటా ఉన్నది ఆయనే అని చెప్తూ రోజు ఆయన కీర్తిస్తూ ఉన్నా కానీ చిన్న పుస్తకం తీసుకోగానే ఆయన మీద పోట్లాడడానికి వెళ్ళిపోయాడు. అంటే అర్థం ఏంటి, ఉన్నదంతా ఆయనే అని అంటూ ఉన్నావు, కానీ ఇంకా మనసులో నాటుకోలే, వేరన్న భావమే ఉంది. నా పుస్తకం దొంగిలించాడు, దానికోసం నువ్వు పంపించావు నన్నని బాబానే అని అంత అంటే ఇంకా చిన్న చిన్న వాటి మీదే అంత ప్రీతికి వాళ్ళకి వదలలేదు. అందుకని గుడ్డిగా సాధన చేస్తూ ఉన్నా కూడా, అంటే సాక్షాత్తు సాయి సన్నిధిలో సాధన చేస్తూ ఉన్నా కూడా అతనికి ఇంకా అది వదలలేదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.